చాలామంది డైట్ విషయంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూట్రిషన్. అది చాలా విచ్చలవిడిగా రాజ్యం వెళ్తుంది భారతదేశంలో కానీ లేదంటే వరల్డ్ వైడ్ కానీ. అసలు న్యూట్రిషన్స్ అంటే ఏంటి? పోషక విలువలు, అంతే కదా. రకరకాల పోషక విలువలు మనం న్యూట్రిషన్ పద్ధతిలో వాళ్ళు న్యూట్రిషన్ లిస్ట్ వచ్చి చదివి మనకి చెప్తారు. మనం వెళ్ళి ఫీజు కట్టేసి బాగానే వేలు ఒక్కొక్కరిది ఒక్కో ఫీజు ఉంటుంది. వాళ్ళు చెప్పిన డైట్ రాసేసుకుని ఇంటికెళ్ళి ఫాలో అవుతాము. వాళ్ళు ఏం చెప్తారు? మీరు స్ప్రౌట్స్ తీసుకోండి, బాదం తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, లీఫీ వెజిటబుల్ ఇవన్నీ చెప్తారు కదా. మీరు వెళ్ళిపోతారు, స్టార్ట్ చేస్తారు. అసలు తీసుకునేటప్పుడు పెసలు అంటే ఏంటి? ఒకప్పుడు పెసలు ఎలా ఉండేవి? దేశీయ, నాన్ దేశీయ అంటే హైబ్రిడా, దేశీయ, అది నానబెట్టిన తర్వాత ఎంత మొలక రావాలి, అసలు అది తినొచ్చా లేదా, ఏం ఆలోచించాం మనం. జస్ట్ షాప్లోకి వెళ్ళి పెసలు తీసుకొచ్చేసి నానబెట్టేసి పెద్ద పెద్ద ఒక్కసారి మర్చిపోతాం, పెద్ద పెద్ద ముక్కలు వచ్చేస్తాయి, తినేస్తాం. అలా కాకుండా దేశీ పెసలు చిన్నగా ఉంటాయి, కొంచెం ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను మీకు, డల్గా ఉంటాయి, డల్ ఫినిష్ ఉంటుంది అది. సో దేశీ పెసలు కెమికల్ లేకుండా తీసుకుని అప్పుడు దాంట్లో నానబెట్టి జస్ట్ లైట్గా, పెసలు కూడా అంతే లైట్గా రావాలి. రాజీవ్ దీక్షితులు గారు చెప్తారు, కొంతమంది రియల్గా చేసేవాళ్ళు చెప్తారు ఈ విషయం, కానీ మార్కెటింగ్ వాళ్ళు, ఈ ఎవరైతే న్యూట్రిషన్స్ ఉన్నారు బిజినెస్ డాక్టర్స్, వీళ్ళు చెప్పరు. ఎందుకంటే ఇంతలా చెప్తే మనం చెయ్యం, వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది కదా. సో మనకే ఉండాలి అవగాహన. సో ఆ పెసలు ఆ లైట్గా వచ్చిన తర్వాత మనం అవి పొద్దున్నే దాంట్లో మిగతావన్నీ, బాదం అంటే హైబ్రిడ్ కాదు, అందంగా పెద్ద పప్పు ఉన్నది బాదం కాదు అసలు, అది తినకూడదు, దానివల్ల ఉపయోగాలు లేవు. మీకు రోడ్ల మీద బాదం చెట్లు కనిపిస్తాయి, చూసారు ఎప్పుడన్నా? విచ్చలవిడిగా ఉంటాయి, కాయలు కింద పడిపోతుంటాయి, దాన్ని బద్దలు కొట్టాలని చాలా కష్టం. అదే హైబ్రిడ్ అనుకోండి, మీరు ఎలా అనగానే వచ్చేస్తుంది. అసలు కొట్టడం కూడా టెక్నిక్, కరెక్ట్గా మధ్యలో కొడితే ఓపెన్ అవుతుంది, చాలా నొక్కులుగా చిన్నగా ఉంటుంది, అసలు ఎక్సలెంట్ క్వాలిటీ. అది మీరు 2 బద్దలు తీసుకున్నా, ఇది కేజీ తీసుకున్నా, అంటే కేజీ తీసుకున్న వేస్టే, జస్ట్ 2 పలుకులు. సో ఆ పలుకులు తీసుకొచ్చి మీరు, అది బయట దొరుకుతుంది, కొంతమంది అది కూడా సేల్ చేస్తారు, కాకపోతే ఎక్కువ రేట్ ఉంటుంది, కేజీ 4000 ఉంటుంది, ఇది 1000 రూపాయలు 1500 ఎంతో ఉంటుంది. సో ఆ బాదం పప్పు ఈ స్ప్రౌట్స్లో, ఇప్పుడు క్యారెట్స్ తీసుకొచ్చారా అన్న? ఒకసారి క్యారెట్ ఇవ్వ, ఒక క్యారెట్, ఇది దేశీ క్యారెట్, అసలైన మన ఒరిజినల్ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాను విత్తనం. మీకు అందరికీ నార్మల్గా రోడ్డు మీద ఆరెంజ్ కలర్లో క్యారెట్ దర్శనమిస్తూ ఉంటుంది. ఇది 7 ఫీట్ ఎదుగుతుంది విత్తనం వచ్చిన తర్వాత హైట్లో. నేను కొన్ని క్లిప్పింగ్స్ కింద చూపిస్తాను మీకు క్యారెట్ లైవ్లో. ఫస్ట్ ఈ హైట్ ఉంటుంది, తర్వాత పువ్వు వస్తూ ఉంటే ఈ హైట్, తర్వాత ఈ హైట్ ఉంటుంది. ఆ క్యారెట్ ఎంత హైట్ ఉంటుంది? జస్ట్ నార్మల్ హైట్ ఉంటుంది అంతే కదా. మీరు ఎప్పుడైనా పొలాల్లో అట్లా చూసుంటే వీడు అంతే ఉంటుంది కదా. అది కాదు, అది హైబ్రిడ్ అనమాట. అసలు దానివల్ల ఏం ఉపయోగాలు ఉండవు. మీరు క్యారెట్ తింటారు, బీట్రూట్ తింటారు, జ్యూసులు తాగుతారు, న్యూట్రిషన్ ఫాలో అవుతారు, ఎందుకు రిజల్ట్ ఉండలేదు? చాలామంది చాలా కష్టపడి చేస్తారు పాపం, జిమ్కి వెళ్తారు, యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, అసలు చాలా డైట్ కోసం చాలా కష్టపడతారు, రిజల్ట్స్ మాత్రం జీరో. వీళ్ళకి అర్థం కాదు. మళ్ళీ ఇంకొకరు క్వాలిటీస్ ఏవి, మీకు క్వాలిటీ చచ్చిపోతున్నాయి కదా. సరే పోనీ హైబ్రిడ్ సీడ్, మీకు ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారు హైబ్రిడ్ సీడ్ని ఆర్గానిక్ పద్ధతిలో పెంచింది? ఫాలో అవ్వట్లేదు కదా. అయితే ఓకే, బెటరు, ఎంత పర్సంటేజ్ తగ్గుతుంది. అదే మీరు దేశీకి వెళ్ళారనుకోండి, పెసలు కానీ ఇది కానీ ఎక్కువ, మీరు కొంచెం తీసుకోవచ్చు, ఇన్ని అవసరం లేదు కదా. వారానికి ఒక్కసారి తీసుకోండి. అసలు డైట్ అనేది రోజు కూడా ఫాలో అవ్వక్కర్లేదు, వారానికి ఒక్కసారి 2 సార్లు ఓపికతో ఫాలో అయితే, వారం అంతా మీరు ఫాలో అయింది కూడా నథింగ్, దానికి సరిపోదు. సో దేశీ పెసల్ని నానబెట్టిన తర్వాత ఆ లైట్ వచ్చిన తర్వాత దాంట్లో ఆ డ్రై ఫ్రూట్స్, ఏదైతే రోడ్డు మీద బాదం, ఎందుకు పనికిరాని చెట్టు నుంచి తీసుకున్న బాదం గొప్పది, మీరు ఎక్కడికో వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. ఏమో న్యాచురల్కి రావడము, మళ్ళీ దాని తర్వాత ప్రాసెసింగ్ నేర్చుకోవాలి ఫస్ట్. సో ఇది కొంచెం కష్టమే, కాకపోతే ఇలా చేస్తే రిజల్ట్ ఉంటుంది, ఖచ్చితంగా అందరికీ రిజల్ట్ ఉంటుంది. సో దాంట్లో ఇది తురిమేసేసి మీరు పైన ఇవి లీవ్స్, కంపల్సరీ లీవ్స్ తినాలి, ఓకేనా. ఒకసారి అది కూడా ఇవ్వ, ముల్లంగి కూడా, అది కూడా స్ప్రింగ్ ఆనియన్ కూడా ఇవ్వ. సో ఈ ఫస్ట్ మనం ఏదైనా లీఫ్ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు, ఇలా బీట్రూట్ క్యారెట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ లీవ్స్ తినాలి, ఓకేనా. లీఫ్ అసలు ఎప్పుడు మిస్ అవ్వద్దు. అది కూడా హైబ్రిడ్ తీసుకున్నప్పుడు వద్దు, దేశీ తీసుకున్నప్పుడు నేచురల్ పద్ధతిలో. ఎందుకు లీవ్స్ తీసుకోవచ్చు అంటే, మనం వాడేది ఏంటి దీనికి, భూమి లోపల ఆవెరువు, ఘనజీవామృతం, జీవామృతం ఇవన్నీ వాడతాం. తర్వాత స్ప్రేస్ ఏం చేస్తాం, కషాయాలు, పుల్లటి మజ్జిగ, ఆవు పాల మజ్జిగ మంచిదే కదా, ఎంత నిల్వన్నా మంచిదే, పుల్లటి మజ్జిగ తాగుతాం కదా, అది స్ప్రే చేస్తాము. నీమాస్త్రం చేస్తాం, అంటే వేప ఆకుని ఆవు గోపంచకంతో కట్టెల పొయ్యి మీద మరగబెట్టి కషాయం చేసి స్ప్రే చేస్తాం, మంచిదే కదా తాగితే. గ్లైఫోసిట్ ఏది?
గ్లైసల్ ఇందాక ఎవరి చేతిలో ఉన్నది? ఇక్కడ ఉంది, ఒకసారి ఇవ్వండి. అరే పట్టుకుంటాను, భయపెట్టాలి కదా ఎదురుకుండా. సో మనం ఇందులో నీమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటి చాలా ఉంటాయి, మనం ఓపికతో చేసుకోవాలి. కానీ కషాయాలు ఇంకా దశపర్ణ కషాయం అంటాం. దశపర్ణ కషాయంలో అన్ని పసుపాకు, మందారాకు ఇలాంటి వనమూలికల ఆకులన్నీ వాడతాము. ఆముదం, గానుగాకు అంతే కదా, పసుపాకు ఇలాంటి ఆకులన్నీ వాడి ఆవుమూత్రము, పసుపు, మన పొగాకు పొడి ఇవన్నీ వేసి ఒక 40 రోజులు మరుగుపెడితే అద్భుతమైన కషాయం తయారవుతుంది. ఎలాంటి పెస్ట్ కంట్రోల్ అయినా కంట్రోల్ అయిపోతుంది. ఓ డ్రమ్ములో మనం కొంచెం మురగపెట్టుకొని చాలా ఓపిక చేసుకోవాలి అది. సో అలాంటివన్నీ వాడిన ఇవి హ్యాపీగా తినొచ్చు కదా, మనం తినొచ్చు కదా. ఇలాంటివి వాడితే గ్లైసల్, ఎండ్రెన్ ఇలాంటి స్ప్రేలు వాడినప్పుడు మీరు కడగాలి. ఉప్పుతో కడుగుతానంటారు, ఇంకో దాంతో కడుగుతాను, లేదు యాసిడ్తో కడగాలి. కడుగుతారా? యాసిడ్తో కడిగితేనే దాంట్లో అవయవాలు అన్నీ పోతేనే, అంటే దీనికి అవయవాలు ఉంటాయి తెలుసు కదా మీకు, అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ మనిషికి ఉండే అవయవాలు. హౌస్ ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అలా ఏరు నుంచి మీరు ఇచ్చే డిఏపి, యూరియా, గ్లోమా ఇవన్నీ లాగేసుకుంటాయి అన్నమాట. చాలా వేసేస్తారు హై లెవెల్లో. లెక్క ప్రకారం ఒక ఫార్మరు 1 ఎకరం పండించినప్పుడు 1 బస్తా తీసుకోవాలి. తీసుకోవచ్చు, ఏం కాదు, మరీ ప్రమాదం ఏముండదు. జస్ట్ 1 బస్తా మాత్రం 1 ఎకరం తీసుకోవాలి. 3 రకాలు ఒకటే తీసుకోవాలి, గోమార్ కానీ, డిఏపి కానీ, యూరియా కానీ. వీడు ఏం చేస్తాడో తెలుసు, అత్యాస. ఒక 10 to 15 years నుంచి ఎక్కువైపోయింది ఇది, బాగా ఎక్కువ వచ్చేస్తే నాస్తో 3 రకాలు 15, అంటే 5 తీసుకుంటాడు, లేదంటే ఒక్కొక్కరు 10 తీసుకుంటాడు. ఎంత అయింది అప్పుడు? 20 నుంచి 30 బస్తాలు ఎకరానికి. 3 రకాలు, 3 విధానాల విషాలు ఒక 3 పాయిజన్లు కలిపేసి కొట్టేస్తే ఇలాగా. ఇప్పుడు మీకు అర్థమైంది ఇది తినకూడదు బయట, ఎందుకు దారుణంగా మారిపోయిందో. అదే నేను కళ్ళారా చూశాను ఫార్మర్స్ దగ్గర. అందుకని నేను అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను అనమాట. బస్తాలు ఇప్పేసి పడేస్తుంటారు, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇది ఈజీగా దొరికేస్తుంది మా పక్కన. నాకు పెద్ద ఎత్తుకోకలేదు, నేను ఎక్కడ ఎదుగుదాం అనుకుంటుంటే ప్రతిసారి అనుకుంటాను వీడియోలో చూపించలేక. ఆయనకి ఎంత చెప్పినా వినలేదు. సో ఫార్మర్స్ వినరండి చెప్పినా, మీరే జాగ్రత్త పడండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఇరుక్కుపోయారు, అమాయకులు కదా, స్టడీ లేదు మన ఫార్మర్స్కి. అదే బయట వాళ్ళకి అయితే కంపల్సరీ స్టడీ ఉంటుంది. వరల్డ్ వైడ్ అందరూ ఫార్మర్స్ చదువుకుంటారు, ఒక్క మన ఇండియా తప్ప. అందుకని వాళ్ళకి చదువుతారు కంపల్సరీ. ఇష్టం ఉంటే వేస్తారు, ఇష్టం అంటే అలా ఉండదు. వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ తీసుకోవాలి, కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. మనకు పర్మిషన్ తీసుకుంటాడా ఫార్మర్? తీసుకుంటాడా? పోనీ మనం చెప్పినా కూడా విండు. గ్లైఫోసిట్ అన్ని దేశాలు బ్యాండ్ అయిపోయింది, ఒక్క ఇండియా మాత్రం విచ్చలవాడిగా వాడేస్తుంది. మీరు ఎవరు ఆహారం తిన్నా కూడా జాగ్రత్త. ఈ మందు కొట్టని వాళ్ళు అసలు రైతు లేరు. నా చుట్టుపక్కల 4 పక్కలో అందరూ కొడతారు, నేను ఒక్కదానే కొట్టను. సో వీళ్ళు 9 కొడుతున్నారంటే దేశంలో అందరూ కొడుతున్నారనే కదా. దయచేసి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆలోచించండి. ముందు ఇది గుర్తు తెచ్చుకోండి, ఫస్ట్ ప్లేస్లో ఉంది క్యాన్సర్ దీనివల్లే. సో ఇది తురిమి క్యారెట్ లీఫ్, బీట్రూట్ లీఫ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ తురిమేసి ముక్కల కింద నేను చెప్పిన ఆ స్ప్రౌట్స్లో చల్లుకుని, యాపిల్ వద్దు, అది మరీ దారుణంగా పెంచుతారు, మన ఫ్రూట్ కాదు. ఆరెంజ్, బత్తాయి అని ఇంట్లో మన నాటు దొరుకుతాయి కదా, చాలామంది ఇప్పుడు ఫార్మర్స్ చేస్తున్నారు చాలా కష్టపడి. కానీ ఎంక్వైరీ చేయాలి, నా దగ్గర అయితే లేవు, ఉన్నమాట చెప్తున్నాను. దొరకనప్పుడు ఎక్కువ తీసుకొని అవసరం లేదు, దొరికిన కొన్నైనా. ఇప్పుడు పప్పాయ ఉంది, జామకాయ ఉంది, అంటే ఫ్రూట్ సలాడ్ అంటాం కదా, వెజిటేబుల్ సలాడు, ఫ్రూట్ సలాడు, లీఫీ సలాడు. ఇవన్నీ కూడా ఎలా తీసుకోవాలంటే ఓపికతో, మీ దొడ్లో ఏది దొరుకుతుంది. బనానా ఇప్పుడు తను పంపిస్తుంటుంది నాకు రెగ్యులర్గా, అఖిల. సో కర్పూర సపోటా వెరైటీ అని చెప్తాను, అలాంటి బనానా, ఒక పప్పాయి, ఒక జామకాయ సరిపోతాయి కదా, అయిపోద్ది కదా ఫుల్ఫిల్. రోజు ఇది తీసుకోండి, లేదంటే వారానికి 2-3 టైం తీసుకోండి. తర్వాత మిగతా రైస్, చపాతీ ఇవన్నీ ఓకేనండి. మీరు జిమ్కి వెళ్ళే యూత్ అందరికీ కొంతమంది నాకు దగ్గర అడగటానికి జిమ్ వాళ్ళు వచ్చారు, ట్రైనర్స్. అసలు వాళ్ళు ట్రైనర్స్ వేసే డౌట్స్ చూస్తే నేను షాక్ అయిపోయాను అనమాట. మేడం మీరు బాగా చెప్తున్నారు, కొంచెం నాకు ట్రైనర్స్ అందరిని తీసుకొస్తాను, క్లాస్ స్పీకర్ అన్నారు. అదేంటంటే ఏసీ లేనిదే జిమ్ చేయనంటున్నారు. అంటే ఎంత ప్రమాదం తెలుసా, ప్రాణాలతో చెలగాటం అనమాట. అందుకే జిమ్లో చాలామంది ఎందుకు చనిపోతారంటే జిమ్ చేయటం వల్ల కాదు, చాలా మంచిది, పర్ఫెక్ట్గా చేయాలి, ఫాలో అవ్వాలి. యాక్చువల్ 4 గోడల మధ్య చేయడం అనేది ఎక్సర్సైజ్ ప్రమాదం. మనిషి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు శ్వాస హెవీగా తీసుకుంటాం, ఆక్సిజన్ పర్ఫెక్ట్గా లేకపోతే ఊపిరాగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకోకూడదు. ఏసీ నుంచి వచ్చేది ఏంటది? కార్బన్ డైఆక్సైడ్. 4 గోడల మధ్యన ఎక్కువ ఏముంటుంది? ఎక్కువ ఆక్సిజన్ ఉండదు, తక్కువ ఉంటుంది. సో సఫికేషన్ ఉంటుంది. జిమ్ అనేది ఎప్పుడు పొలంలో జరగాలి. అందుకే శ్రీమంతులు లాంటి సినిమాలో వాడు పాపం తెలుసో తెలియక పెట్టినా కూడా కొన్ని యాక్టివిటీస్ పెట్టుకుని మంచిగా ఎకరం తీసుకుని చేసుకోండి. జిమ్కి వెళ్ళే కెపాసిటీ ఉంది, 10,000 40,000 కడుతున్నారంటే డబ్బులు ఉన్నట్టే కదా.
ఎందుకు ఇలా ఎటుకోకుండా లైఫ్ని డిస్టర్బ్ చేసేసుకుంటున్నారు? 6 ప్యాక్స్ ఉండొచ్చు, వస్తే మా నాన్నగారికి ఉండేవి. జస్ట్ తపస్సు చేస్తే పొలం పని చేసేవారు, తపస్సు చేసేవారు. అసలు నేను లెక్క పెట్టేదాన్ని, అవేంటో అర్థం కాదు అప్పుడు నాకు, ఎముకలు అనుకునేదాన్ని. ఇప్పుడు తెలిసింది మా నాన్నగారు 6 ప్యాక్స్ ఉన్నాయని. ఆయన బండ సాకరి, పొద్దున్నే సాయంత్రం వరకు బెడ్స్ కొడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు జిమ్లో చేయించేవన్నీ ఏంటి? టైర్స్ మోయడం, బలువు ఎత్తటం, లాగటం, దూకటం, ఇవన్నీ ఫార్మింగ్లో ఉండవా అండి? ఎద్దుని లాక్కొస్తే తెలుస్తుంది మనకి. ఒక ఒంగోలు బుల్లుని లాక్కొస్తే మొత్తం లోపల అవయవాలన్నీ కదిలిపోతాయి అనమాట, అంతే కదా. సో ఒక డ్రమ్ము, ఒక 100 కేజీల బియ్యం బ్యాగు, అయిపోయింది ఎక్సర్సైజ్ ఫుల్ మొత్తం. సో ఒక ఫార్మింగ్లో ఎక్సర్సైజ్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, మీరు పండించుకోవటం అవుతుంది. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. 1 అవర్లో జిమ్ అయిపోవాలి, తర్వాత జాబ్కి వెళ్ళాలి. కరెక్ట్ కాదు ఇది. అట్లీస్ట్ వీక్లీ 2 టైమ్స్ అన్నా వ్యవసాయం పెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ. పొలంలో ఒరిజినల్ జిమ్ చేయండి, పొలం పనులు చేసుకోండి, పండించుకోండి, ఇంటికి తీసుకెళ్ళండి. మిగతా 5 రోజులు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వండి. సో ప్రతిదీ మన చాయిస్. అంటే మనం డిజైన్ చేసుకుంటే మనకు అన్నీ వస్తాయి. ఆలోచించాలి, అంతే కదా. మనసు ఉంటే మార్గం ఉంది. క్వశ్చన్స్ వేయచ్చు కదా, అన్నీ నేను చెప్పేస్తున్నాను. క్వశ్చన్ వేయరా? లేవా? నేనే చెప్పేస్తున్నాను కదా, లాస్ట్లో వేస్తారా? సో అలా గట్టి పని చేయాలంటే పొలం పని చేయొచ్చు. తర్వాత మెడిటేషన్ అవి చేస్తే ఆటోమేటిక్గా ఆ బాడీలో ఎక్కడెక్కడ ఏ షేప్ ఉండాలనేది తన. ఇంతకుముందు పూర్వీకులు మన తాతయ్య వాళ్ళు ఎవరు లావలేరు కదా ఆల్మోస్ట్ కదా. మన ముత్తాత నాన్నమ్మ వాళ్ళు ఎవ్వరు కూడా అసలు వాళ్ళకి కొంచెం కూడా ఫ్యాట్ కానీ పొట్టు కానీ ఏమీ లేదు. ఈ మధ్యన అటు ఇటు ఉంటే బాగా బగ్గా ఉంటున్నారు, లేదా బాగా ఫిట్గా ఉంటున్నారు, లేదా బాగా అసలు రకరకాలుగా. అంటే మిస్యూజ్ చేసేస్తున్నాం మన శరీరాన్ని. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరం ఏదన్నా ఉందంటే మానవ జన్మ, తెలుసు కదా. భగవద్గీత ఏమైనా చదివారు ఎప్పుడన్నా? ఇప్పుడు నేను చదువుతారు. సో ఈ జన్మని మరీ దారుణంగా ఎలా పడితే అలా యూజ్ చేస్తున్నాం, అంతే. ఇంకా ఇది ఒక సలాడు, ఒక డైట్ ఫాలో అయ్యే విధానం. న్యూట్రిషన్స్ కూడా నాకు ఫోన్ చేసి అడుగుతారనమాట అప్పుడప్పుడు. అంటే కొంచెం రియల్గా న్యూట్రిషన్ చెప్పాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు డాక్టర్స్ అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. నా దగ్గర మంచి 4 డాక్టర్స్ ఉన్నారు. తర్వాత నేను వాళ్ళ చేత కూడా జయచందన్ సార్ గుర్తుందా? ఆయన ఎక్సలెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అనమాట. చాలా వండర్ఫుల్ డాక్టరు. మనిషి బాడీలో అన్ని అవయవాలకు ఆపరేషన్ చేస్తారు. ఒక 34 ఎకర్స్లో నేషనల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సొంత హాస్పిటల్ ఉంది పెద్దది. సర్జన్ స్పెషలిస్ట్ అయి ఉండి ఆయన మాట్లాడతారు, మెస్మరైజ్ అయిపోతారు మీరు. నేచర్ మించిన డాక్టర్ లేడు. ఏదైనా సరే తను చేయగలుగుతుంది, మేము చేయలేం అని ఆయన చెప్తారనమాట. ఏ వ్యాధి రాకుండా ఏం తినాలి అని. మరి డాక్టర్ చెప్తే వింటాం కదా మనం, ఏం చెప్పినా వింటాం కదా. రేపే చచ్చిపోతారు, ఈ వ్యాధి ఇది వేసుకోమంటే అది అసలు ఏంటో కూడా చూడడం, ట్యాబ్లెట్ వెంటనే వేసేసుకుంటాం. సో ఆయన తర్వాత నేను ఆయనతో పాటు చెప్పాలని ఉంది, భయం వేస్తుంది. ఈ భారతదేశం యూత్ మొత్తం అన్ని దేశాల కంటే భారతదేశం యూత్ ఎక్కువ, మనకి యూత్ ఎక్కువ ఉన్నారు. అయినా కూడా ఏం సాధించలేకపోతాం. స్వామి వివేకానంద చాలా కలలు కన్నారు. యూత్ పిల్లర్స్ భారతదేశానికి. పిల్లర్స్ అంటే 4 ఆగటానికి ఒక బిల్డింగ్ పోల్స్, స్తంభాల్లాగా అనమాట. 4 స్తంభాలు. ఇప్పుడు ఏమైంది? అది ఒక్క స్తంభం కూడా లేదు సరిగా. అంటే ధర్మం ఒంటికాల మీద కూడా నడవట్లేదు. భయం వేస్తుంది ఏమైపోతుందని. నాకు ఎందుకండి భయం? నేను బాగానే పండించుకుంటున్నాను కదా హ్యాపీగా. మా పిల్లలు మంచి ఆహారం పెడుతున్నాను, ఉండిపోవచ్చు కదా. ఎందుకు తపన మీరు అందరూ బాగుండాలని? ఇదే భారతీయ తత్వం. ఇదే మనకు ఉండే అదృష్టం. మన గుణాలు అలా ఉంటాయన్నమాట. అంటే త్యాగం, సాక్రిఫై చేసే గుణం ఒక్క భారతీయులకే ఉంటుంది. ఖచ్చితంగా ఇది చెప్పగలం. గరికపాటి గారు వినే ఉంటారు అప్పుడప్పుడు, చాగంటి గారు చెప్తూ ఉంటారు. సో ఇది మనకు ఉంది, ఇప్పటికీ మీకు ఉంది. కానీ బయటకు రావాలి. నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోదు, అందరూ బయటకు రావాలి, అంతే కదా. బాగా చెప్పానా? ఇక్కడ మరి చుట్టుపక్కల ఫార్మర్స్ ఏమన్నా ఈ 4 కాదు, చుట్టుపక్కల అవ్వట్లేదు. ఎక్కడ కర్ణాటక నుంచి నువ్వు వచ్చావు, నా కర్మగాలి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. కానీ వరంగల్ నుంచి 4 నీకు ఈనాడు ఆయన పట్టుకు తిరుగుతూ ఉంటాడు డబ్బా. నేను వాడికే చెప్తాను. ఏం పెడతారు? కాదు, మొత్తం ఇండియా అంతా వాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇదే కదా కొడతారు. అసలు ఇదేం లేదు, దీని ప్లేస్లో కలుపు తీయాలి. తీయలేక చెప్పాను కదా, ఆయన నా ఏకంగా 1,00,000 రూపాయలు అయిందంట. 1,00,000 రూపాయలు ఈజీయా, 10,000 ఈజీయా? కానీ ప్లీజ్, క్యాన్సర్తో ఫ్యూచర్ జనరేషన్ చంపేస్తారు మీరు దేని కనుక వదలకపోతే. సో ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం అందరూ చేయవలసిందే. నేను మళ్ళీ చెప్తాను, ఇంకెప్పటికీ నేను చనిపోయే వరకు చెప్తానే ఉంటాను. నాకు అదృష్టం
ఆ భగవంతుడు ఇచ్చాడు. మీలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం మేడం. ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం చెప్పేదానికి, ఈ రోజు మనకు కావాల్సింది డాక్టర్ కాదండి, ఒక ఫ్యామిలీ ఫార్మర్. మనం ఫార్మర్ని మంచి ఫార్మర్ దొరికితే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ దట్. డాక్టర్ కాదు మనకు కావాల్సింది, అంటే డాక్టర్ కాదని కదా, డాక్టర్ కావాలి, బట్ ఒక మంచి ఫార్మర్ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం మనం. డాక్టర్ ఎందుకు కావాలి ఫార్మర్ ఉన్నప్పుడు? నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంతకుముందు ఇంటింటికి ఫార్మర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పండించుకునేవారు కదా, పాడి పంట కలిసి ఉండేది. పాడి పంట కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు వ్యాధులు లేవు మనకి. అంటే ఏ కలరా లాంటివి ఏవో పెద్ద పెద్ద వచ్చేవి, కాకపోతే ఒక 10 ఏళ్ళకి ఒకసారి వచ్చేది, తగ్గిపోయేది, పోయి చనిపోయేవారు, తగ్గిపోయేది. ఇప్పుడు ఎవ్రీడే కలరా లాంటి వ్యాధులు ఎన్నో వస్తున్నాయి, అంటే చాలా డేంజర్వి, అంటే చావకుండా బతకకుండా మనల్ని వేధిస్తున్నాయి. ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది, అది పోదు. షుగర్ వచ్చింది, పోదు. చాలా కష్టం. ఎవ్రీడే రిస్కే కదా వీళ్ళకి. చిన్నగా పుచ్చుకుంటే పుండు అయిపోతుంటుంది. తగ్గించుకోవడానికి మళ్ళీ అది తీసేస్తారు అక్కడి నుంచి అవయవాలు. ఒక అవయవం తీసేస్తే ఎంత కష్టం వాళ్ళకి, అది డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఎంత బాధ. ఇవన్నిటికి కేవలం షుగరు. ఆ షుగర్ రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇవన్నీ, ఈ బియ్యాలు మెయిన్ హైబ్రిడ్ వైట్గా ఉంటాయి, హెచ్ఎండి, బీపీటీ అవన్నీ పూర్తిగా దూరం అయితే ఆటోమేటిక్గా 50% షుగర్ దూరం అయిపోతుంది. ఆ మిగతా అన్నీ మనం 1 by 1 తెచ్చుకోవాలి. అంత ఈజీ కాదు. అట్లీస్ట్ మీరు పండించలేకపోయినా ఫార్మర్స్కి సపోర్ట్ చేయగలిగితే చాలామంది ఉన్నారు. అసలు ఇంత చిన్న పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అఖిల వాళ్ళు ఇప్పుడు స్ప్రౌట్స్ అంటే అందరూ అన్నీ చేయలేరు కాబట్టి ఒక్కొక్కరు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మడ్ హౌస్, కొంతమంది మట్టిల్లుల మీద చేస్తున్నారు. మట్టిల్లులో కూడా రోగాలు తగ్గించుకోవచ్చు, నమ్ముతారా? ఎందుకంటే ఎటు చూసిన ఆక్సిజన్ ఉంటుంది. మట్టితో కడతాము, మళ్ళీ మట్టిలో కాంక్రీట్ ఉంటుంది కదా, దాంట్లో ఐరన్ ఉండదు, పవర్ ఉండదు, ఎలక్ట్రిషియన్ ఉండదు, ఏముండదు. మట్టిల్లు అండ్ సోలార్తో మనం పవర్ తీసుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద వర్క్ చేస్తున్నారు. మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే, వీడియోలో రీసెర్చ్ చేయగలిగితే అందరూ బయటకు వస్తారు ఒక్కొక్కళ్ళు. అంటే మీరు ఎంతమంది చూడగలిగితే, ఎంతమంది లైక్ చేయగలిగితే, ఓకే ఇంతమంది ఉన్నారనేది మనకు తెలుస్తుంది. మీరు చూసేదాన్ని బట్టే కదా వీడియో హైలైట్ అయ్యేది. సో మట్టిల్లు కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎక్కువ స్క్రోల్ అవ్వు. ఎందుకు అవ్వు అంటే చూడరు. యూత్ వాళ్ళు కూడా, ఎవరు కూడా పెద్దవాళ్ళు కాదు, ఉన్నారు, మంచి యూత్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే వాళ్ళని బట్టి జాబులు వెతుక్కోకుండా, బయట విపరీతంగా కోట్లు ఖర్చు పెట్టేసి చదివేసి జాబులు దొరకట్లేదని బాధపడిపోకుండా, సంథింగ్ ఏదన్నా భారతదేశానికి విలువైంది కాపాడుతూ మీరు వర్క్ చేయగలిగితే, అంటే జాబ్ చేయాలి నేను సంపాదించాలనుకుంటే చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే మట్టిల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కట్టాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కలిపేది ఎవరు? ఉన్నారు. అదే నేను చెప్తున్నాను. లేదు ఉన్నారు, నేను అదే చెప్తున్నాను కదా, ఉన్నారు. అసలు మీరు షాక్ అవుతారు మా ఇష్యూ బయటకు పెడితే. సో వీళ్ళిద్దరిని కలిపేది ఎవరు? ఈయన సత్యం గారు యూట్యూబ్. అంతే కదా, మీడియా మాత్రమే కలపాలి, అంటే సోషల్ మీడియా. ఇంకేం వేరే వల్ల అవ్వట్లేదు. మనం లెటర్స్ వేయలేము. లక్షల మంది ఎక్కడ వెళ్తుంది? ఓ 50,000 రావడానికి చాలా కష్టమైపోతుంది ఇక్కడ. సో కట్టాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కట్టించుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కలవట్లేదు. ఎందుకంటే వీడు రెడీ ఉంటాడు, ఎవడు? ఇంజనీర్. బిల్డింగ్లు పెద్ద పెద్ద హైట్స్ బిల్డింగ్స్, మా తులసివనం పక్కన 35 హైట్స్ లెగిస్తుంది. నేను అందులోనే ఉంటాను, మళ్ళీ నా దరిద్రం అది. ఇందులో ఉండాలి నా కోరిక, ఎకో ఫ్రెండ్లీ ఇలా. సో ఉన్నారు, కాకపోతే వాళ్ళని మనం రీచ్ అవ్వాలి, కలవగలిగితే వాళ్ళు దొరుకుతారు. అలాగే ప్రకృతి వ్యవసాయం అద్భుతంగా చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కుప్పలు కింద. కానీ పాపం వీళ్ళకి డబ్బులు వస్తాయో లేదో, నష్టపోతామేమో. ఇప్పుడు తను చేయాలనుకున్నాడు, నేను చెప్పేస్తాను ఖచ్చితంగా డబ్బులు రావు, ఫస్ట్లో ఇబ్బంది పడిపోతాం అంతే. మళ్ళీ రేపొద్దున రాకపోతే నన్ను అడుగుతారు కదండి, కష్టమే కదా. కొంత నిలబడాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, ఎన్నో. The number is 9347500360. I repeat 9347500360. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా న్యాచురల్ ఫార్మింగ్ గురించి, అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్నా, మా ప్రొడక్ట్స్ కొనాలన్నా, ఇలా మా ఫామ్ విజిట్స్కి రావాలన్నా, ఇలా స్వచ్ఛమైన ఆహారం తినాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ మీద. థ్యాంక్ యూ.